మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. సాధారణంగా ఆసుపత్రి అంటే మనకు గుర్తుకు వచ్చేది నిశ్శబ్దం, క్రమశిక్షణ, బాధలో ఉన్న వారికి చికిత్స అందించే ప్రదేశం. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆందోళనతో, ఆశతో ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న కారణాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక విచిత్రమైన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 2 మహిళల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గొడవకు కారణం పెద్ద విషయం కాదు, కేవలం చెప్పుల మీద నీళ్లు పడటమే. చిన్న కారణంతో మొదలైన వాగ్వాదం చివరకు పెద్ద గొడవగా మారి 2 మహిళలు ఆసుపత్రి ఆవరణలోనే ఒకరికొకరు కొట్టుకునే వరకు వెళ్ళింది. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా మనం ఆలయాలు, ఆసుపత్రులు, కొన్ని కార్యాలయాలు వంటి ప్రదేశాలకు వెళ్తే బయట చెప్పులు తీసి ఉంచడం అలవాటు. చెప్పులు ఎవరైనా తీసుకెళ్తారేమో అని కొందరు జాగ్రత్తగా చూసుకుంటారు కూడా. ఎందుకంటే మనం ధరించే చెప్పులు కూడా మనకు విలువైనవే. కానీ అదే చెప్పుల విషయంలో ఇప్పుడు 2 మహిళల మధ్య పెద్ద గొడవకు కారణమైంది. సత్తుపల్లి పట్టణంలో కొత్తగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ ఏర్పాట్లతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. ఇక అదే సమయంలో అక్కడి ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్దకు 2 మహిళలు వచ్చారు. అక్కడే బయట ఉంచిన చెప్పుల దగ్గర ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక మహిళ బయట ఉంచిన చెప్పులపై మరో మహిళ పొరపాటున నీళ్లు పోస్తుంది. అది పెద్ద విషయం కాకపోయినా నా చెప్పుల మీద నీళ్లు ఎందుకు పోస్తావు అంటూ వాగ్వాదం మొదలైంది. మొదట మాటలతో మొదలైన వివాదం క్రమంగా పెరిగింది. 2 ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నవారు మొదట అది చిన్న గొడవగానే భావించారు. కానీ కొన్ని క్షణాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ విషయంతో ఊగిపోయిన ఆ 2 మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ జుట్టు పట్టుకుని దాడి చేసుకోవడం ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలోనే సినిమా సీన్లా ఒకరినొకరు కింద పడేసి కొట్టుకుంటూ పెద్ద రచ్చ చేశారు. ఈ దృశ్యాలను చూసిన అక్కడి రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు. ప్రాణాలను కాపాడే ప్రదేశంలో ఇలాంటి గొడవ జరగడం చాలా మందిని షాక్కు గురిచేసింది. ఆసుపత్రి సిబ్బంది వెంటనే సెక్యూరిటీ గార్డులను పిలిచారు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని విడదీయడానికి ప్రయత్నించారు. అయితే ఆ మహిళలు అప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. సెక్యూరిటీ సిబ్బంది ముందే మళ్లీ ఒకరిపై ఒకరు దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడి పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. గొడవ మరింత పెరుగుతుందేమోనని భావించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక పోలీసులు అక్కడికి చేరుకుని 2 మహిళలను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరికి వారిని శాంతింపజేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆసుపత్రి వంటి ప్రదేశంలో ఇలాంటి కారణాలతో గొడవ పడటం సరికాదని మందలించారు. ఇక ఆ తర్వాత వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి పెద్ద గాయాలు జరగకపోవడంతో పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా హెచ్చరించి పంపించినట్లు సమాచారం. అయితే ఈ ఘటన అక్కడితో ఆగిపోలేదు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఈ గొడవను తమ సెల్ ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. ఇక ఆ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. వీడియోలో 2 మహిళలు ఒకరినొకరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న దృశ్యాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దీంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మార్చడం సరికాదని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. చిన్న విషయాలపై కోపం తెచ్చుకుని పెద్ద గొడవలకు దిగడం సమాజంలో మంచి సందేశం ఇవ్వదు. ముఖ్యంగా ఆసుపత్రి వంటి ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సత్తుపల్లిలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.